అండ్ మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు కల్వకుంట్ల కవిత మీద జరిగిన కామెంట్స్ గాని, దీన్ని ఏ విధంగా జూడాలి? ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా కొంతమంది చేస్తుంటే కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు గూడంగా వాళ్ళు కామెంట్‌లు చేసి ఉన్నారు. బండి సంజయ్. దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు? అంటే కొంచెం అంటే వాళ్ళకి మైండ్‌లో బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నారో లేదో మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ క్లియర్‌గా జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఒక మహిళని 5 నెలలు జైల్‌లో పెట్టి ఎటువంటి ఎవిడెన్సెస్ మీరు ప్రూవ్ చేయకుండా ఇన్ని రోజులు మీరేం చేస్తున్నారు? ఒక మహిళ హక్కులను కాపాడే ఐ మీన్ ఇది మనకి సుప్రీం కోర్ట్ ఉంది కాబట్టి అంత అంటే ఆర్గ్యుమెంట్స్ విన్నాంక గూడా సుప్రీం కోర్ట్ ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చింది. వీళ్ళని బెయిల్ మీద వదలాలని. సుప్రీం కోర్ట్ ఎవరి పక్షాన మాట్లాడదు. న్యాయం ఎక్కడుంటే అక్కడ మాట్లాడుతదని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ బెయిల్ వచ్చిన వెంటనే బండి సంజయ్ గారు అంటారు, కాంగ్రెస్ అడ్వకేట్స్ కంగ్రాచ్యులేషన్స్ మీరు చేయబట్టికే ఆమెకు బెయిల్ వచ్చిందంటారు. కాంగ్రెస్ నాయకులు అంటారు, బీజేపీతోని మర్జ్ అయింది కాబట్టి అందుకనే ఈమెకు బెయిల్ వచ్చింది. కవిత గారికి బెయిల్ వచ్చిందని మాట్లాడతారు. అంటే ఎంత రాజకీయం చేస్తారంటే ఏ చిన్న విషయాన్ని వదులుతలేరు. ప్రజలు ఎన్నో సమస్యలతోని పోరాడుతున్నారు. వాటిని గాలికొదిలేసి, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు గాలికొదిలేసిర్రు. కేంద్రంలో వాళ్ళు గూడా గాలికొదిలేసి రాజకీయం జేయడానికే వాళ్ళు బతుకుతున్నారు. నిజంగా చెప్తున్నా గదా! కేసీఆర్ గారి పేరు దలుచుకుందే బీజేపీకి గానీ, కాంగ్రెస్‌కి గానీ పొద్దుపోదనేదే మాటైతే వాస్తవం. ఎందుకంటే పొద్దున్న లేస్తే చాలు వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ జేయడం. ఈ ఒక మహిళగా ఇట్లా ఆమె మీద ఇట్లాంటి వ్యాఖ్యలు జేయడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మహిళా కమిషనర్ దగ్గరకొచ్చి, ఒక చిన్న విషయాన్నే ఆమె సుమోటోగా స్వీకరించింది గాబట్టి, అట్లానే ఈ ఇన్సిడెంట్‌ని గూడా సుమోటోగా స్వీకరించి ఎవరు దీనికి అడ్మిన్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేము చెప్పడం జరిగింది. వారు గూడా అంటే మేము యాక్షన్ తీసుకుంటా అన్నారు. వారి మీద నమ్మకంతోని మేమొచ్చాము. 2 డేస్ తర్వాత మరి దీని మీద ఏం యాక్షన్ ఉంటుందో గూడా మేము రిజల్ట్ జూసి, ఇన్ కేస్ యాక్షన్ తీసుకోకపోతే దాన్ని తర్వాత ఏం జేయాలనేది గూడా మేము డిసైడ్ అయితాం.